ఏపీ వ్యాప్తంగా పింఛన్ ధరల అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రతి ఇంటికి వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి 1వ తేదీ నాడు పింఛను అందిస్తూ పింఛన్ వ్యవస్థలో తమను ఆదుకునేందుకు ప్రతిపక్ష నాయకుడు తమ నోటికాడి కూడును దూరం చేశారని పింఛన్దారులు ఆందోళన చెందుతున్నారు. వయోభారంతో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నామని, మందులు తెచ్చుకునేందుకు కూడా ఆర్థిక స్తోమత లేక ఇబ్బందులు పడుతున్నామంటున్న కడప వాసులతో మా ప్రతినిధి యూసఫ్ మరింత సమాచారం అందిస్తారు. స్థాయిలో ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. ప్రతి నెల ఇంటి వద్దకు వెళ్ళి మొన్నటి వరకు ప్రభుత్వం ఏదైతే జగన్ ప్రభుత్వం కొనసాగుతూ ఉందో అదే నేపథ్యంలో వాలంటీర్లతో పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టేవారు. ప్రస్తుతం అయితే దీనికి భిన్నంగా ఈ నెల నుంచి ప్రతిపక్షాలు చేసినటువంటి కుట్రలో భాగంగానే తమకు పింఛన్ అందడం లేదని చెప్పేసి చాలామంది వృద్ధులు కూడా ఉదయం నుండి కూడా సచివాలయం వద్ద పడిగాపులు కాస్తూ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి ఇక్కడ పింఛన్దారులు ఉన్నారు, వారు అడుగుదాం. అమ్మ, చెప్పండి, ఏ విధమైనటువంటి ఇబ్బంది మీకు కలుగుతూ ఉంది ఈ నెల నుంచి? ఇబ్బంది ఇంకా ఇప్పుడు చంద్రబాబు చేసిన పనికి ఇంకా వచ్చి ఇస్తూనే ఉన్నాడు ఆయన వాలంటీర్లు. ఇంకా రాకుండా ఇప్పుడు ఇంకా ఎండకు గాలికి లేకుండా ఇంకా వస్తున్నాం. ఏం చేయాలంగా మనం? మీరు ఎక్కడి నుంచి వచ్చినారు? ఎప్పటి నుంచి వచ్చి కూర్చొని ఉన్నారు? మా ఇక్కడ వచ్చి కూర్చున్నామ్మా. ఏరుముక్కపల్లె మాది. ఇంకా ఏరుముక్కపల్లె కాడ నుంచి తిరిగి వెళ్ళాడుతున్నాం. అంతంగా చెప్పు. మా పెద్దమ్మ, ఎట్లా నీకు ప్రతి నెల యాడికి వచ్చి పింఛన్ ఇస్తా ఉన్నారు? ఎటువంటి పరిస్థితులు వచ్చి ఇస్తున్నారు? ఇంటికాడ ఇస్తున్నారు. ఇప్పుడు ఎండలో ఇక్కడ వచ్చాను కూలోడి. నీళ్ళు ఇలా ఏమి ఇలా మాకు ఊరికే ఎండలో వస్తున్నాం మేము. మరి చాలా మంది ఇక్కడే ఉన్నారు, వారిని కూడా అడుగుదాం. అమ్మా, మీకు ప్రతి నెల ఇంటి వద్దకు పింఛన్ వస్తా ఉంది కదా, ఇప్పుడు ఈ విధంగా తీసేయడం పట్ల మీరు ఏమని దాన్ని భావిస్తా ఉన్నారు? ఏమి ఇస్తామంటే వచ్చినాం కొడుకు, లేకపోతే మాకేం పట్టింది ఇక్కడ వచ్చేదానికి. మళ్ళీ రేపైనా వచ్చి తీసుకుంటాం. ప్రాబ్లం ఏమి, వాళ్ళ ప్రాబ్లాలు కొన్ని ఉంటాయి. ఆయనకు మనకేం తెలుసు? ఎవరైనా మాకు ప్రపంచం ఇవ్వాలి. మీకు ప్రతి నెల కూడా ఇంటి వద్దకే వచ్చి పింఛన్ ఇచ్చేటువంటి వ్యవస్థను ఇప్పుడు అట్లా లేకుండా డైరెక్ట్ మీరు సచివాలయం కాడికి ఉదయం నుంచి వచ్చి కాపలా కాస్తా ఉన్నారు. మీకు ఇబ్బంది అనిపించడం లేదా? జగన్ దిగిన దాకా ఇవ్వాలి కదా మాకు. ఎప్పుడో జగన్ దిగేటప్పటికి ఇంకా 2-3 నెలలకి మాకు ఇప్పటి నుంచే లేకుండా చేయొచ్చు. ఎట్లా మేము ఎట్టొచ్చాము ఇక్కడ? ఇది ఎవరు చేశారని మీరు భావిస్తా ఉన్నారు? ఈ విధంగా జరగడానికి కారణం ఎవరు అనేది మీరు భావిస్తారు? ఆయన పోవద్దు అని ఆయన రావాలి, ఇంటికి పోవద్దు అని ఆయన. నిమ్మగడ్డ రమేష్. ఎవరు మీరు పెద్ద ఎవరని నువ్వు భావిస్తా ఉన్నావు? ఎవరు చేసినారు అనుకుంటున్నావు ఈ విధంగా? చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్. మీకు ప్రతి నెల ఇంటికాడికి వస్తా? ఇంటికాడికి ఇస్తే వచ్చినాక నేను మోకాలు నొప్పులు నన్నప్పుడు నేను రాలేకుండా ఇప్పుడు 6 గంటలకు వచ్చిన. ఇట్లా చేస్తే ఎట్లా? నాకు చంద్రబాబు డ్యాము కాడ 5 ఏళ్ళు ఉద్యోగం చేసి ఫస్ట్ గెలిచినప్పుడు ఉద్యోగం తీసేసినాడు. ఆ రాజశేఖర రెడ్డి వచ్చినాక 200 పింఛన్ ఇచ్చింది. అప్పటి నుంచి బతున్నాయా 40 ఏళ్ళు ఖాళీ ఉండా. నన్ను నాశనం లేపినాడు చంద్రబాబు. ఉద్యోగం చేస్తున్నా అటెండర్ నేను బుగ్గాంక డ్యాంలో ఎన్న మార్గం చేస్తున్నా. 10 ఏళ్ళు చేసినాక తీసి తెంగినాడు. ప్రధానం మీరు ఎప్పుడు వచ్చినారు? ఏం పరిస్థితి ఏమనుకుంటారు? 14 నుంచి ఇక్కడే ఉన్నావు, ఎక్కడికి పోలా. కానీ ఇది చాలా పరిస్థితి ఇబ్బంది. తగిన నీళ్ళే, కూర్చునే దావలేదు. మా పెద్దమ్మ, ఏమంటావు? ఎట్లా ఈ విధంగా ఈ పింఛన్ పరిస్థితి ఈ విధంగా కొనసాగుతా అంటే? వాళ్ళు ఏం చేసుకున్నారో మాకు ఎండకాలం ఆయన. నువ్వేమంటావు? 7 గంటలకు తీసుకుంటాను మేము పింఛను, అది కూడా లేకుండా చేసినాడు. ఈ ఎండలు ఏడ కూర్చోవాలా? కింద చూస్తే కాలుతుంది, ఎండ చూస్తే పైన మండుతుంది. ఏం చేయాలి మేము? మాకు ఇంట్లో ఏ పరిస్థితులు బాగలేవు. కూలీ చేసుకోవాలా మేము? ఏం బతకాలా మేము? దీనికి గల కారణం ఎవరని మీరు భావిస్తా ఉన్నారు? చెప్పాలి సార్, మేము వాళ్ళే ఉంటారు. చంద్రబాబు నాయుడు ఈ రకంగా చేస్తాడు మమ్మల్ని. మొత్తం ఏపీ వ్యాప్తంగా కూడా పింఛన్దారుల్లో ఇదే ఆందోళన ఏర్పడింది. సచివాలయాల వద్ద సచివాలయ సిబ్బందులను కూడా అడ్డుకుంటున్నారు. ఇంతవరకు కూడా 1వ తేదీ మాకు ప్రతి నెల ఇంటి వద్దకు వచ్చి పింఛన్ ఇచ్చేవారు. ప్రస్తుతం అయితే ఆ విధమైన పరిస్థితులు లేవు అని చెప్పేసి ఆందోళన చెందుతున్నటువంటి పరిణామాలు మనం చూస్తూ ఉన్నాం. కడప జిల్లా నుండి అమ్మా న్యూస్, యూసఫ్, కడప.